హాయ్, నమస్తే. నేను మీ పద్మజారెడ్డి. వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. తయారు చేయబోయేది మామిడికాయ రోటి పచ్చడి. ఒక్కసారి కావలసిన పదార్థాలు చూడండి. 2 మామిడికాయలు, ఆవాలు, మెంతులు, పసుపు, ఒక 15 ఎండుమిరపకాయలు. పచ్చడి తయారు చేసే విధానం ఒకసారి చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టి అందులో 1 స్పూన్ కొంచెం తగినంతగా ఆయిల్ వేసుకొని అందులో చూడండి ఒక 1/2 స్పూన్ లాగా ఆవాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు బాగా మంచి వాసనకి. ఇప్పుడు ఆవాలు మెంతులు కొంచెం వేగాక చూడండి, చిటపట్లాడిన తర్వాత దూరగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ముందుగా తీసి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలని అండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కొంచెం వేగాక దోరగా వేగాయి చూడండి. ఈ రకంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఆ 2 మామిడికాయలని శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా, ఇది ఎక్కువ రోజులు నిల్వ పచ్చళ్ళు కాదండి, ఆవకాయ టైప్ కాదు. మనకి రెడీమేడ్గా ఎవరైనా సరే, ఒకరున్నోరు 2 ఉన్నోళ్ళు అయినా సరే, బ్యాచిలర్స్ అయినా సరే, ఎవరైనా సరే మనం రెడీగా కుక్ చేసుకోవడానికి. మీరు అనుకోవచ్చు రోటి పచ్చళ్ళు మా దగ్గర ఎక్కడ ఉంటాయి మా రూళ్ళు అనుకోవచ్చు. కాదు, మేము రోటి పచ్చడి అయితే ఇప్పుడు 2 మామిడికాయలు చిన్న చిన్న ముక్కలుగా ఎలా కట్ చేసేసినా చూడండి. మీరు కూడా అలాగే చేసేసుకోండి, ఎందుకంటే దంచుకునేటప్పుడైనా చూడండి. మన రోటి పచ్చడి చేయడానికి రోల్ దగ్గరికి వచ్చాం కదండి, వేసుకోండి. ఈ మిరపకాయలు, వేయించి పెట్టుకున్న మిరపకాయలని, ఆవాలు మొత్తం ఇందులో పోసేసామండి. శుభ్రంగా పోసేసిన తర్వాత ఇలా చిన్న రాకులు అయితే మనకి బాగా చూడండి ఇలా దంచేసి ఒక 5 నిమిషాలు అనుకోండి, అలా కొంచెం మెత్తబడిందాక ఇలా మిరపకాయలు కొంచెం పొడి పొడిగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు కొంచెం వేసుకోండి. తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు మొత్తం ఇలా వేసేసుకొని ఇందులో ఉప్పు తగినంత, పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా దంచేసామంటే ముక్కలు కొంచెం నలిగేటట్టు. ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు పచ్చడి చూడండి నలిగిపోయింది, మెత్తగా వచ్చేసే ముక్కలు కూడా. ఇప్పుడు తీసేసి ఒక బౌల్లో తెచ్చుకున్న బౌల్లో తీస్తాను. శుభ్రంగా దీంతో తీసేసుకొని ఇప్పుడు దీన్ని కానీ తాళింపు పెట్టేసుకుంటే స్టవ్ ఆన్ చేసుకొని చిన్న గుంటగండి చూడండి, ఒక 2.5 గంట పోసానండి నూనె.
ఆవాలు కొద్దిగా, కొంచెం పచ్చెనగపప్పు, తిరగమాత, కొంచెం మినప్పప్పు, కొంచెం బాగా వేగిన తర్వాత బాగా వేగిందండి. కరివేపాకు, కొద్దిగా కరివేపాకు, అందులో ఈ పచ్చడి మనం దంచి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చడి వేసేసి చూడండి తాలింపు అయిపోయింది. ఇప్పుడు మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి ఎంత అందంగా వచ్చిందో, గుమగుమలాడుతూ. ఉప్పు సరిపోయింది, ఒకసారి చూస్తాను. సరిపోయింది. మీరు ఇప్పుడు మీకు రావచ్చు ఆలోచన, బ్యాచులర్స్ అన్నారు, ఒక్క మనిషి అన్నారు, ఇద్దరు మనుషులు అన్న తయారు చేసుకోవచ్చు ఇట్లా ఫ్రెష్గా అన్నారు. మరి మాకు జాబులు చేసుకునే వాళ్ళకి అలాగ మాకు రోడ్లు ఇవన్నీ ఎలా వస్తాయండి అని అనుకోవచ్చు మీరు. ఏం లేదు, సింపుల్. ఈ నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు మిక్సీలో కూడా కొంచెం పచ్చిగా అలా వేసేసుకొని ముక్కలు కచ్చమచ్చగా అట్ట కట్ చేసుకొని వేసేసుకుంటే ముక్కల పచ్చడి ఇలాగే వచ్చేస్తుంది.